హలో అండి, హాయ్, గుడ్ ఈవినింగ్. బాక్సింగ్ డే టెస్ట్ రోజున నితీష్ కుమార్ రెడ్డిని చాలామంది ప్రశంసించారు, అభినందించారు. ఆల్ ఓవర్ ఇండియా అసలు ఇప్పుడు ఆయన హాట్ టాపిక్ అయిపోయారు. ఆయన గురించి చాలామంది మాట్లాడుతున్నారు. దాన్ని మెచ్చుకుంటూ చాలామంది సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. నితీష్ కుమార్ రెడ్డిని తెలుగువాడు అవడం వలన చాలామంది మీరు తెలుగువారు అయినందుకు మేము చాలా గర్వపడుతున్నాం అని చెప్పి కూడా చాలామంది ట్వీట్ చేశారు. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారనమాట. ట్వీట్ ఏంటంటే, భారత్లోని ఏ ప్రాంతం నుంచి వచ్చామనేది ముఖ్యం కాదు, కానీ దేశానికి మీరేం చేశారనేది కీలకం. నితీష్, నువ్వు మన దేశానికి గర్వించేలా చేశావు. ఆస్ట్రేలియా గడ్డ మీద అత్యంత పిన్న వయసులో సెంచరీ బాదిన భారతీయుడిగా నువ్వు నిలవడం గొప్ప విషయం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ప్రసిద్ధి మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్లో 114 పరుగులు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇలాగే ఆడాలి. టీమిండియా తరఫున మరెన్నో వరల్డ్ క్లాస్ రికార్డులను అందుకోవాలి. దేశ గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ యువతకు నువ్వు స్ఫూర్తివంతంగా నిలవాలి. స్పోర్ట్స్ను కెరీర్గా మలుచుకొని ఫ్యాషన్తో వాళ్ళు ఎదిగేలా ఇన్స్పిరేషన్గా ఉండాలి. ఈ సిరీస్ను భారత్ గెలుచుకోవాలని కోరుకుంటున్నాను అని సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. అంటే మనం తెలుగు వాళ్ళమా, హిందీ వాళ్ళమా, తమిళ్ వాళ్ళమా అని కాదు, మనం ఇండియన్స్, మనం దేశం తరపున ఆడుతున్నామని, మనందరం ఒకటే, ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు, అందరం ఇండియా తరపున ఆడుతున్నాం, అది గుర్తించాలి, అది గుర్తుపెట్టుకోవాలి అనేదే ఆయన ట్వీట్ యొక్క ఉద్దేశం అనమాట.